మలేషియాలో కోనసీమ జిల్లా వాసి ఇబ్బందులు పడుతున్నారు. బతుకు తెరువు కోసం మలేషియా బాట పట్టిన రాంబాబు బిగ్ టీవీని ఆశ్రయించారు. తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను బిగ్ టీవీకి వాట్సాప్ ద్వారా తెలిపారు. పిల్లల చదువు కోసం ఇంటి కోసం మలేషియా వెళ్లినట్లుగా బిగ్ టీవీకి షేర్ చేశారు. మలేషియా వెళ్లడానికి 2,50,000 అప్పు చేసినట్లుగా తెలియజేశారు. 12 గంటల పాటు డ్యూటీ చేస్తూ తనని ఫుల్ గా వాడుకుంటున్నారని వాపోయారు. కేవలం పావు గంట మాత్రమే రెస్ట్ ఇస్తున్నారని, సెలవులు కూడా లేవన్నారు. రెస్ట్లెస్ జాబుతో విసిగిపోయినట్లు రాంబాబు తెలిపారు. తన ఇబ్బందులను గవర్నమెంట్ కు తెలియజేయాలని బిగ్ టీవీని ఆశ్రయించాడు రాంబాబు. ఇండియాకు రప్పించేలా తనకు సహాయం చేయాలని బిగ్ టీవీని కోరారు. తనను ఆర్థికంగా చేయూతన ఇవ్వాలని విన్నవించుకున్నాడు. స్వరాష్ట్రానికి వచ్చి ఏ కిరాణా షాపులో కూరగాయల దుకాణమో పెట్టుకుని బతుకుతానని వీడియోలో తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, సార్ నాది కోనసీమ జిల్లా అత్రేపురం మండలం నాకినమిల్లి గ్రామం. నా పేరు రాంబాబు మట్ట. నాకు భార్య, 2 పిల్లలు సార్. పిల్లలు బాగా చదివించుకుందామని, అలాగే తలంపు నొక్కిని ఇల్లు కట్టుకుందామని దగ్గరగా 2,50,000 రూపాయలు అప్పు చేసుకుని బ్రతుకు తెరువు కోసం మలేషియాకి వచ్చాను సార్. ఇక్కడ పని నాది వీడియోలో చూడండి సార్. పని 12 గంటలు సార్, 15 నిమిషాలు రెస్ట్ ఉంటుంది. సెలవులు ఏమి ఉండవు సార్. చాలా కష్టం, చేయలేకపోతున్నాను సార్. పని ఇండియాకి వెళ్ళిపోతానంటే డబ్బులు కట్టమంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు సార్. నన్ను మీరే ఆదుకోవాలి సార్. నన్ను మీరే ఇండియాకి రప్పించి నన్ను ఆర్థికంగా ఆదుకుంటారని కోరుకుంటున్నాను సార్. ఇండియాకి వచ్చిన తర్వాత ఏ కిరాణా కొట్టు, కూరగాయల కొట్టు పెట్టుకుని బతుకుతాను సార్. నా ఫ్యామిలీని పోషించుకుంటాను. దయచేసి నన్ను ఆదుకుంటారని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. ఇంతకు ముందు కూడా విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న కొందరిపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలు ప్రభుత్వానికి చేరాయి. బిగ్ టీవీ ద్వారా సమాచారం తెలుసుకుని మంత్రి లోకేష్ స్పందించారు. కువైట్లో ఇబ్బంది పడుతున్న మహిళను స్వదేశానికి రప్పించారు. బిగ్ టీవీ కథనాలకు ప్రభుత్వం నుంచి మంచి స్పందన వస్తూ ఉండటంతో రాంబాబు సైతం బిగ్ టీవీని ఆశ్రయించారు. మలేషియాలో తన ఇబ్బందులను ప్రపంచం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని విన్నవించారు. మీతో మాట్లాడిన తర్వాత తనకు ధైర్యం వచ్చిందని చెప్పారు. నాకు చాలా ధైర్యం వచ్చిందన్న. ఇప్పుడు ముందుగా మీకు నమస్కారం అన్న. నా ఫోన్ రిసీవ్ చేసుకుని మాట్లాడినందుకు నాకు చాలా ధైర్యం వచ్చిందన్న. ఇప్పుడు ముందుగా మీకు నమస్కారం అన్న. నా ఫోన్ రిసీవ్ చేసుకుని మాట్లాడినందుకు నాకు చాలా ధైర్యం వచ్చిందన్న. ఇప్పుడు ముందుగా మీకు నమస్కారం అన్న. బతుకు తెరువు కోసం మలేషియా వెళ్లిన రాంబాబు అక్కడైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే బిగ్ టీవీ ద్వారా కూడా ఈ మధ్య కాలంలో అనేక మందికి ఇటు సహాయం అందింది ప్రభుత్వం నుంచి. సో ఆ కథనాలను చూసిన తను కూడా బిగ్ టీవీని అప్రోచ్ అవ్వడం జరిగింది. తను పడుతున్న బాధల్ని తెలియజేశాడు. అసలు ఏంటి, తను ప్రజెంట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటనేది కూడా మన రాంబాబుతోనే మాట్లాడి తెలుసుకుందాం. మలేషియా నుంచి ప్రస్తుతం తన లైవ్ లో సిద్ధంగా ఉన్నాడు మనతో మాట్లాడేందుకు. నమస్కారం రాంబాబు గారు. నమస్తే మేడం. మీరు అంటే మలేషియా అసలు ఎప్పుడు వెళ్ళటం జరిగింది మీరు? మేడం అది మే నెల 26వ తారీఖుని బయలుదేరాను మేడం. మే నెల 26వ తారీఖుని బయలుదేరి తర్వాత చెన్నై తిరుచి ఎయిర్పోర్ట్ మేడం. ఓకే. ఒక 29వ తారీఖుని ఫ్లైట్ ఇచ్చారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్లైట్ దిగ్గానే మలేషియాలోనే ఎయిర్పోర్ట్ తీసేసుకున్నారు. ఓకే. అంటే ఒక ఏజెంట్ త్రూ మీరు వెళ్ళారా? అవును
మేడం. ఆయన మామూలుగా ఇంతకుముందు ఎవరికైనా పంపిస్తారంట. ఆయన మామూలుగా లోకల్ ఏజెంట్, ఆయనకి మళ్ళా ఇంకొక వేరే ఆయన ఏజెంట్ ఉన్నాడు. ఉమ్, ఆయన పెద్ద ఆయన ద్వారా ఆయనకి డీల్ చెన్నై ద్వారా ఈ డీల్ జరిగింది మేడం. ఎట్లయితే పంపిస్తున్నారు కదా అన్న ఆశతోటి అయితే వెళ్ళాము. ఓకే, అంత బాగానే ఉంది అనుకున్నాము. ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మలేషియా కొల్లాలంపూర్ సిటీ మేడం. కానీ సిటీ నుంచి 300 కిలోమీటర్లు ఇంకా ఎదరికి ఎక్కడికో ఇది జోహార్ బహ్రు అంటే ఇది. ఉమ్, అక్కడ రెస్టారెంట్ అంటే ఒక డాబా టైప్ ఉన్నాయి మేడం. అందులో వర్క్ 12 గంటలు డ్యూటీ. ఓకే. మేము ఇక్కడ అంతా ఎవరికి ఇంకా తెలుగు అంతా తమిళ వాళ్ళే ఉన్నారు. వాళ్ళ లాంగ్వేజ్ వచ్చేస్తే వాళ్ళకి కొంచెం సులువైన పనులు ఇస్తున్నారు. లాంగ్వేజ్ రాకపోయిన వాళ్ళకి ఇట్లా నా వీడియోలో ఇచ్చినట్టు అది ఎందుకు చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంది మేడం. రాంబాబు గారు, ప్రస్తుతం మీరు బాధపడకండి. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటో క్లియర్ గా చెప్పండి. సో దట్ మీకు బిగ్ టీవీ ప్రేక్షకులకు కూడా మీరు పడుతున్న బాధ అర్థమవుతుంది. అండ్ ఇది ప్రభుత్వానికి చేరి మీకు సహాయం అందడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ప్రెసెంట్ మీరు అక్కడ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఏంటనేది క్లియర్ గా చెప్పండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ బిగ్ టీవీతో మాట్లాడారు, ఒకసారి స్పందించడం జరిగింది. అండ్ మీరు కూడా ధైర్యంగా ఉన్నారని చెప్పారు. సో ఇప్పుడు ధైర్యంగా క్లియర్ గా మాట్లాడండి. అక్కడ మీరు ఏ సమస్యను ఫేస్ చేస్తున్నారనేది. అసలు మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఆ ఏజెంట్ అక్కడ ఏ వర్క్ చేయాల్సి వస్తుందని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం వర్క్ చేస్తున్నారు, అక్కడ ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? మేడం అది 12 గంటల డ్యూటీ అని చెప్పారు. 11 గంటల డ్యూటీ అని చెప్పారు. 11 గంటల డ్యూటీ అని చెప్పారు. కాబట్టి సెలవుల గురించి అసలు ఏం చెప్పలేదు మేడం. సెలవుల గురించి ఎప్పుడు చెప్పారంటే ఫ్లైట్ ఎక్కుతాము అనగా నేను అడిగాను, ఏంటండి సెలవులు లేవంటే ఎలాగంటే సెలవులు ఉండవు, ఇంక ఇష్టమైతే వెళ్ళండి లేకుంటే లేదు అన్నగాడికి మాట్లాడారు. సరేలే డబ్బులు కట్టేసాం కదా, ఇంక వెనక్కి వెళ్ళిపోయిన నలుగురు నానా మాటలు మాట్లాడతారు ఇంటి దగ్గర అని ఎట్లా కొట్లా చేసుకుందామని. మేడం నేను వెళ్ళడానికి కారణం ఏంటంటే మేడం, నేను మా ఊళ్ళో రావులపాలెంలో ఐసిటిసి గొడవలో చేసుకునేవాడిని. రోజుకి 450 రూపాయలు ఇచ్చేవారు అక్కడ. అది లోకల్ స్కూల్ పిల్లలకి చెక్కీలు అండ్ మళ్ళా లోకల్ బాలింతరాలకి అటుకులు ఇది కూడా మాట మేడం. అందులో పని చేసుకునేవాడిని. కాకపోతే బరువు పని ఎక్కువ, బస్తాలు 50 కేజీల బస్తాలు పైకి లేపడం తెంపడం వల్ల నాకు భుజం ఒక రోజు నిప్పుగా అనిపించి ఏంటి అని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీస్తే లోపల ఎముక అరిగిందమ్మా, నువ్వు బరువు పని చెయ్యొద్దు అని చెప్పారండి డాక్టర్ గారు. ఎట్లా కుటుంబాన్ని పోషించుకోవాలని ఆలోచించి సర్లేని ఆయన అట్లా అప్పులు గట్రా చేసుకుని 3 సార్లు మెడికల్ కొంచెం తేడా అట్లా చూపించి మళ్ళా చెన్నై మెడికల్ గంపల మెడికల్ చేయించుకుని సర్లే అక్కడికి దూరంగానే వెళ్తే కొంత పని ఏమన్నా తేలిక పనులు ఏమన్నా దొరికితే కుటుంబం అన్నా చూసుకుని పిల్లలు బాగా చదివించుకుని వెళ్ళి స్థలం ఏమన్నా కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాం అని ఆశతోటి వచ్చానండి. వచ్చిన తర్వాత ఆశ నిరాశ అయింది. ఏం చేయరు దేవుడా, బ్రతుకుదేవుడు ఎంతమంది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఇబ్బందులు ఏంటి, అసలు ఎన్ని గంటలు పని చేస్తున్నారు, మలేషియాలో పని గంటలు ఏ విధంగా ఉంటాయి, మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా తెలుగువారు, వాటి గురించి డీటెయిల్స్ ఏంటి? అంటే మేడం 6 గంటల నుంచి 6 గంటల వరకు మేడం డ్యూటీ. ఇప్పుడు నాదైతే నైట్ డ్యూటీ. నేను నిద్రపోలేదు. అలా మీరు లైవ్ లోకి వస్తానన్నారని ఇట్లా 6 గంటలు అయితే నేను వెళ్ళాలి. ఇప్పుడు టైం మన ఇండియాకి ఇక్కడికి 2.5 గంటల డిఫరెన్స్. ఇది ముందు ఉంటది టైం. వెళ్తే 12 గంటల డ్యూటీలో మేడం ఇంకా ఫస్ట్ నుంచి ఇంకా ప్లేట్లు కడిగే పని ఇస్తారు మేడం. అది 3 తొట్టుల కింద ఉంటాయి. 2 కెమికల్ వేయాలి. అందులో 2 కెమికల్ వేసి ప్లేట్లు తీసి కడిగి మళ్ళీ లాస్ట్ మంచినీళ్ళ దాంట్లో వేసి తీస్తా ఉంటాం సార్. దానివల్ల ఏమవుతుందంటే చేతులు కాళ్ళు వాటర్ లోనే 12 గంటలు అలాగే నానిపోతూ ఉండాలి మేడం. అంటే కంటిన్యూస్ గా కూడా ఈ 12 గంటలు కూడా మీరు కేవలం తిన్న పాత్రలను కడగటం ఆ పని మాత్రమే చేస్తారు, కంటిన్యూస్ గా చేస్తూనే ఉండాలి రెస్ట్లెస్ గా. అదే పని మేడం, అదే పని. భోజనానికి 15 నిమిషాలు టైం వస్తుంది మేడం. ఆ భోజనం చేసేసి మళ్ళీ వెళ్ళిపోవాలి డ్యూటీ. ఇంకా మళ్ళా ఉదయం అయ్యేంత వరకు ఇంకా అట్లా చేస్తా ఉండాలి. 1 గంటలో ఇంకా పని అయిపోతుంది అన్నప్పటికీ ఇంకా క్లోజ్ చేసుకుంటాం మేడం పొద్దంతా. ఇట్లాగే వెళ్ళటం రావటం. ఇంకా సెలవులు ఉండవు. ఒకవేళ హెల్త్ బాగోలేదు అని అనుకుంటే సెలవు గట్టిగా అడిగితే ఫుల్ లీవ్ ఇవ్వమంటే 50 రూపాయలు ఎంతో ఇక్కడ కటింగ్ చేస్తున్నారు.
నేను వచ్చి అప్పుడే 3 నెలలు అయిందండి. జూన్ నెల సాలరీ మొన్న ఇచ్చారు. అది కూడా 1500 జీతం అని చెప్పి రూ. 250, రూ. 300 కటింగ్ చేసి 1200 చేతికి కూడా ఇవ్వలేదండి. అకౌంట్ నెంబర్ ఇమ్మన్నారు, అకౌంట్ లో వేసారు డబ్బులు. ఉమ్, మళ్ళా నెక్స్ట్ మంత్ లో కూడా కటింగ్ ఉంటది, రూ. 100 ఎంతో అని చెప్పారు. ఏంటంటే ఇలా కటింగ్లు ఉంటే మేము ఎలాగైనా బతకాలంటే వీళ్ళు తమిళ లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చేసింది మేడం, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఉమ్. నేను సరేలే ఇంకా వచ్చిన తప్ప ఇంకేం చేయగలుగుతాం లేదు, ఇంకా అట్లాగే చేస్తామని అనుకున్నాం. కానీ అట్లా ఇట్లా పరిగెడతా ఇంకా ఈ పని చేసుకుంటా కుదరలేకపోతుంది మేడం. ఇంకో చేతికి కూడా అండి ఈ వాటర్ కూడా ఇందులో గోర్లు పోయి ఇంజురీ అయిపోయిందండి. మామూలుగా అయితే ఏంటో ఇంజురీ అయిపోయి ఇక్కడ బ్లాక్ కింద వచ్చేస్తుంది ఎల్లు గోల్డ్ మధ్యలో. ఉమ్. టాబ్లెట్లకి ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉంటాయో ఎక్కడికి వెళ్ళాలో మన దగ్గర ఏమో డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాగే వాళ్ళ దగ్గర ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన 2 బిళ్ళలు ఏమైనా ఉంటే వేసుకుని అలాగే వర్క్కి వెళ్తున్నాను డ్యూటీకి. మరి మీరు అక్కడ ఉండటానికి వీటన్నిటికీ కూడా ఇప్పుడు మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో వాళ్ళే చూసుకుంటారా అన్ని కూడా? అక్కడేనండి మేడం, పైన రూమ్ ఇచ్చారు. ఇంతవరకు పడుకోవడానికి బెడ్లు కూడా లేవు, కిందే పడుకుంటున్నాం. అట్ట నేను ఎత్తుకెళ్ళి బెడ్షీట్ వేసుకుని ఆ బెడ్షీట్ వేసుకుని కింద పడుకుంటున్నాను. దానివల్ల ఇంకా ఎక్కువ నొప్పులు ఏమో ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి, బెడ్లు కూడా ఇవ్వలేదు మాకు. అంటే మీతో పాటు ఇండియా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కానీ తెలుగు రాష్ట్రాల నుంచి కానీ వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా కనీసం మాట్లాడటానికి? తెలుగు వాళ్ళు వచ్చామండి, రావడానికి 4-5 మాకు వచ్చాం. కాకపోతే వీళ్ళని లొకేషన్ చేంజ్ చేసేసారండి. ఒక్కొక్కరు వేరే వేరే దుక్కుల్ని వేసేసారు. సో ప్రెసెంట్ మీరు ఈ 12 గంటలు కూడా కంటిన్యూస్ గా పని చేసి వచ్చిన తర్వాత చివరికి పనుకునే టైంలో అసలు మీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? ఉంటుంది మేడం, రూమ్ లోకి రాగానే ఒళ్ళంతా నిప్పులతోటే ఉంటుంది. రూమ్కి వచ్చిన తర్వాత కనీసం పడుకుందాం అంటే ఏ మామూలు ఫ్యాన్లు మేడం, ఫ్యాన్లే తిరుగుతున్నాయి అక్కడ. ఓన్లీ ఆ బెడ్లు కూడా లేవు. వెళ్ళి స్నానం చేసి వచ్చి ఇంకా కిందే బెడ్షీట్ వేసుకుని అట్లాగే పడుకుని మళ్ళీ లేచేటప్పటికి ఒళ్ళంతా నిప్పులు. మళ్ళీ వెళ్ళాలా మానాలా అంట ఆలోచన చేసి చాలా కష్టంగా ఉన్నమాట మేడం. ఇది ఏం చేయాలని తెలియక మిమ్మల్ని ఆశ్రయించాను. అంటే కేవలం మీ పరిస్థితి ఈ విధంగా ఉందా, లేకపోతే ఆ రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి కూడా అదే విధంగా ఉందా? అంటే కనీసం ఏదైతే శాలరీ వాళ్ళు మాట్లాడారో అది కూడా ఇవ్వట్లేదు అని చెప్పి మీరు అన్నారు. అంటే పర్సనల్ అంటే కటింగ్లు ఉంటాయమ్మన్నారు. నాకు ఆఖరికి సిమ్ కోడ్ తీసిచ్చారు మేడం. సిమ్ కోడ్కి ₹10 కట్ చేసేసారు కదా, అది కూడా చెప్పలేదు మాకు. కటింగ్లు ఉంటాయమ్మా ఈ సిమ్ కోడ్కి ₹10 కటింగ్ అయిందన్నారు. మళ్ళా మీకు ఏదో ట్రైనింగ్ ఇచ్చామన్నారు. మాకు ట్రైనింగ్ ఏమీ ఇవ్వలేదు. రూమ్ లో కూర్చోబెట్టారు ఆ 3 రోజులు. వేరే దుక్కులకి డ్యూటీ ఇవ్వలేనని చెప్పి 3 రోజులు కూర్చోబెట్టారు. ట్రైనింగ్ అన్నారు, దానికి ₹150 డబ్బులు అన్నారు. తర్వాత లీవులు అన్నారు, లీవులకి ₹150, ₹100 లీవులు కటింగ్ అన్నారు. ఏం అర్థం అవ్వట్లేదండి ఈ సిచ్యువేషన్. చాలా మంది వచ్చినోళ్ళు పాతోళ్ళు ఉన్నారు, తమిళోళ్ళు అంతా తమిళనాడు వాళ్ళు, వాళ్ళు అలవాటు అయిపోయింది ఆ లాంగ్వేజ్ కి చేసుకుని వెళ్ళిపోతున్నారు మేడం. కొంతమంది అయితే చాలా మంది కూడా వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది ఎమ్మటనే డబ్బులు కట్టేసి. నా దగ్గర అయితే ఇంకేం లేక అలాగే ట్రై చేస్తున్నాను 2 నెలల బట్టి నుంచి. ఈ తూర్పుగోదావరిలో అప్పుడులో లోకల్ యాప్లో కొంతమంది నెంబర్లు వచ్చినాయి, ఎమ్మెల్యే నెంబర్లు. వాళ్ళందరికీ మెసేజ్లు ఇచ్చారు, ఎవరో రిప్లై ఇవ్వలేదు మేడం. ఒక మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారితో ఒకసారి ఫోన్లో మాట్లాడితే మీ ఎమ్మెల్యే కొత్తపేట ఎమ్మెల్యేకి ఫోన్ చేసుకో అని చెప్పారు మేడం. ఆయన నెంబర్ లేదు మా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు గారిది. మరి మీకు బిగ్ టీవీని ఆశ్రయించాలి అనే ఆలోచన ఏ విధంగా వచ్చింది రాంబాబు? మేడం అది ఏం చేయాలని ఆలోచన చేస్తున్నా, డైలీ చూస్తున్నాను మేడం. ఎవరన్నా ఎక్కడన్నా ఏదైనా దొరుకుతుందా క్లూ అని. ఎట్లా దొరికిందో నాకు ఏమో ఆలోచన అదృష్టం. ఫేస్బుక్ లో మీది ఒక బిగ్ టీవీది దొరికింది. ఫేస్బుక్ నుంచి మెసెంజర్ లోకి మెసేజ్ పెట్టాను మేడం. మెసెంజర్ లో కాల్ అని అడిగింది, ఫోన్ చేశాను. ఆయన సారు ఒక నెంబరు, ఆయన పేరు మర్చిపోయిన లోపల ట్రూ కలర్ లో ఉంది మేడం. ఆ సారు భగవంతుడు పుణ్యాన్ని ఆయన రిసీవ్ చేసుకున్నారు ఫోన్. ఆయన చేసుకుని ఏంటమ్మా అంటే సార్ ఎట్లా అంటే, ఓకే అమ్మా నో ప్రాబ్లం, నేను మిమ్మల్ని సాయనంత వరకు నేను సాయం చేయగలుగుతానని చెప్పారు. ఆయన చేసుకుని తర్వాత నెంబర్ పెట్టా, హాయ్ అని పెట్టారు. ఆ నెంబర్కి నాకు పెట్టిన ప్రాబ్లం పెట్టమన్నారు, పెట్టాను. తర్వాత
ఇట్లా ఉదయాన్నే మళ్ళీ సార్ ఫోన్ చేసినారు, చేసి ఇట్లా ఇప్పుడు మీ ముందు ఇట్లా కూర్చోబెట్టి ప్రపంచానికి మొత్తం అందరికి తెలిసేలాగా అంటే రాంబాబు, మీరు ఇదే విషయం అయ్యి అనేక మంది ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను మీరు కాంటాక్ట్ అవటం జరిగింది. వాళ్ళెవరూ కూడా స్పందించలేదు. స్పందించినప్పటికీ కూడా న్యాయం చేస్తాము అని చెప్పలేదు. కానీ బిగ్ టీవీ స్పందించి మాట్లాడినప్పుడు మీకు న్యాయం జరిగిద్ది అనే ధైర్యం వచ్చిందా? మేడం, నేను బిగ్ న్యూస్ ఒకటి లోకేష్ గారిది లేడీస్ ఎవరో గారు తీసుకుని వచ్చినట్టు బిగ్ న్యూస్ కి థ్యాంక్స్ చెప్పినట్టు ఆయన ఎక్స్ లోనూ ఎందులో గారు పోస్ట్ చేసినారు మేడం. ఎస్ రాంబాబు, అది నేను నేను చూశాను మేడం. నాకు ఇట్లా సాయం చేస్తారేమో అన్న ఆశయంతో ట్రై చేస్తున్నాను. నాకు ఐడియాలు దొరకటం లేదు ఏమీ. కానీ ఫేస్బుక్ లో దొరకడంతో మెసెంజర్ లోకి వెళ్ళి కాల్ చేసి ఆ సార్ రిసీవ్ చేసుకోవడం వల్ల నాకు ఈ రోజు మీతో మాట్లాడే అవకాశం, ఇది అందరికి తెలిసేలా చేసేందుకు మీకు చాలా రుణపడి జీవితాంతం మర్చిపోను మేడం. అయితే మీరు కాల్ చేసినప్పుడు బిగ్ టీవీకి ఆ రిసీవ్ చేసుకున్న వాళ్ళు మీ ప్రాబ్లంలు మీరు ఏమని చెప్పారు, వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు అని వెంటనే రెస్పాండ్ అయ్యారు కదా, ఆ విధానం ఒకసారి చెప్తారా? ఆయన పేరు ట్రూ కలర్ లో ఉంది మేడం, కానీ ఆయన రిసీవ్ నిదానంగా చాలా ఇసుకోకుండా ఏం కసుకోకుండా, అమ్మ ఎవరండి ఎక్కడి నుంచి అమ్మా అంటే ఎట్లా సార్ మలేరియస్ నుంచి చేస్తున్నారు సార్ అంటే ఆయన చాలా హుందాగా ప్రవర్తించి కష్టంగా ఉన్నట్టుంది పాపం అన్నగాడికి చాలా బాగా రుజువు చేసుకున్నారు. ఏంటమ్మా ప్రాబ్లం, ఎట్లా ఏంటమ్మా అడిగితే ఏ ఊరు, నీకు పెళ్ళి అయిందా అన్ని అడిగారు సార్. ఆయన అసలు మర్చిపోలేకపోతున్నాను. నెంబర్ కూడా ఇస్తున్నారు సార్ ఆయన వాట్సాప్ పెట్టుకున్నాను. నేరం వచ్చింది నిజంగా, దేవుడు కూడా ఇది జరిగేటట్టుంది ఆయన అన్నాడు. నేను ప్రయత్నిస్తాను, నువ్వు టెన్షన్ పడకు. సంతోషం అన్నా, చాలా సంతోషం. అయితే రాంబాబు, ప్రస్తుతం మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? ఇప్పుడు బిగ్ టీవీని చాలా మంది ఇటు ప్రజాప్రతినిధులు కానీ, మీ ప్రాంతానికి సంబంధించిన వారు కానీ, మీ ఎమ్మెల్యే కానీ వీరందరూ చూస్తూనే ఉంటారు. సో మీరు ఎటువంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు అనేది క్లియర్గా చెప్పండి. అండ్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేడం, నేను ఆశపడ్డానని అనుకుంటారేమో, కానీ అది ఆశ కాదు మేడం. నేను నా పరిస్థితి అక్కడ లోకల్ పనిచేసేటప్పుడు ఈ భుజం ప్రాబ్లం అయ్యి ఇంజ్యూర్ అయ్యి నాకు ఇప్పుడు వెయిట్ పని ఏదైనా బరువు పని చేసుకుని వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. తద్వారా నేను అడిగేది ఏంటంటే, నేను ఎలాగా అప్పు చేసుకుని వచ్చాను సార్, ఎవరైనా నాకు ఆర్థికంగా ఎంతో కొంత ఏమైనా సాయం చేసి ఇండియాకి రప్పించి నాకు ఏమైనా ఆర్థికంగా సాయం చేస్తే కిరాణా కొట్టు కానీ లేకపోతే కూరగాయల కొట్టు కానీ పెట్టుకున్న కుటుంబాన్ని పోషించుకున్న పిల్లల్ని చదివించుకున్నాను. నాకు ఇల్లు కూడా లేదంటే ఇల్లు ఏమైనా కట్టుకుందామని నేను ఆలోచించుకున్నాను. నా ఆశలు నిరాశ అయినాయి కాబట్టి నన్ను ఏమైనా ఆర్థికంగా ఆదుకుంటారేమోనని నేను అందరికీ నమస్కారం చేస్తున్నాను. ముందుగా మీకు చేస్తున్నాను మేడం. రాంబాబు, తప్పకుండా కూడా మీరు అనుకున్న న్యాయం మీకు జరుగుతుంది. బిగ్ టీవీ డెఫినెట్గా కూడా మీకు ధైర్యాన్ని ఇవ్వటంలో తోడ్పాటులో ఉంటుంది. అండ్ అదేవిధంగా బిగ్ టీవీ త్రూ కూడా మీకు న్యాయం జరుగుతుంది. మా తరపు నుంచి మేము 100% కూడా సాయశక్తిలో ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ రాంబాబు. సో చూసాం కదా మలేషియాలో రాంబాబు పరిస్థితి ఏ విధంగా ఉందో. ఈ కోనసీమ జిల్లావాసి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారనేది. 12 గంటలు కూడా తను కంటిన్యూస్గా అక్కడ పనిచేస్తూ దానివల్ల తన చేతులు ఇవన్నీ కూడా పాడైపోతున్నాయి. అదే కాకుండా తను కంటిన్యూస్గా ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నాను. కనీసం 1 గంట రోజులో ఆ మనిషికి కేవలం ఒక 15 నిమిషాలు మాత్రమే తినటానికి ఒక బ్రేక్ దొరుకుతుంది. అంతే. ఇక తను ఆ 12 గంటలు కూడా ఒక మెషిన్ లాగా పనిచేస్తూ ఉండాలి రాంబాబు. సో తను బతుకు తెరువు కోసం తన కుటుంబం బాగుంటుంది అని చెప్పి తను మలేషియా వెళ్ళారు. కానీ అనుకోని సిచ్యువేషన్లో తను చిక్కుకున్నారు. కనీసం ఒక సిమ్ కార్డు కొనాలన్నా కానీ దానికి కూడా తన జీతంలో కోతలు విధిస్తూ, తనకు వచ్చే జీతం అరాకొరా అయితే దాంట్లో కూడా వాళ్ళు కోతలు విధిస్తూ కొంత మొత్తాన్ని మాత్రమే తనకిస్తున్నారు. దీని ద్వారా తను అంత పని చేస్తున్నప్పటికీ కూడా తను ఏదైతే కల కన్నాడో తన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే కలను కూడా తను నిలబెట్టుకోలేకపోతున్నాడు. తన ఆరోగ్యము పాడవుతుంది. కనీసం మాట్లాడటానికి అక్కడ తెలుగువారు లేక తనకి ఏమీ అర్థం కాని సిచ్యువేషన్లో అయోమయంలో ఉన్నాడు. అటువంటి సిచ్యువేషన్లో తను బిగ్ టీవీని కాంటాక్ట్ అయ్యాడు. బిగ్ టీవీ త్రూ తనకు న్యాయం జరుగుతుంది అని చెప్పి రాంబాబు భావిస్తున్నాడు.